చూడన్నా ఇప్పుడు యారో మార్కు ఇటువైపు ఉంది ఒకటి, తర్వాత వచ్చేసరికి మన 2 ఇటు ఉంది, నెక్స్ట్ ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇటే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? సో డౌన్ అవుతుంది, అంతే కదా. అంటే 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు డౌన్ యారో మార్క్ తీసుకుంటే 2 ఉంది. తర్వాత స్టార్ అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది డయాగ్రామ్. మరి ఇక్కడ నుంచి మళ్ళీ యథా ప్లేస్కి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్న బి. నెక్స్ట్ వన్ చూడన్నా, సమ్ ల్యాంప్స్ ఆర్ క్లాక్స్, సమ్ ల్యాంప్స్ ఆర్ క్లాక్స్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ఆల్ క్లాక్స్ ఆర్ బుక్స్, సమ్ ల్యాంప్స్ ఆర్ బుక్స్, సారీ క్లాక్స్, ఆల్ క్లాక్స్ ఆర్ బుక్స్. నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ స్టోన్స్. వాడు ఇచ్చింది ఇది. దీని ప్రకారం సమ్ ల్యాంప్స్ ఆర్ స్టోన్స్, సమ్ ల్యాంప్స్ ఆర్ స్టోన్స్ అవుతున్నాయా? అవ్వదు. సమ్ బుక్స్ ఆర్ ల్యాంప్స్, సమ్ బుక్స్ ఆర్ ల్యాంప్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? సమ్ క్లాక్స్ ఆర్ స్టోన్స్, సమ్ క్లాక్స్ ఆర్ స్టోన్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అంటే ఆన్సర్ ఓన్లీ 2 ఫాలో కాబట్టి ఓన్లీ 2 అంటే ఏముందని ఇక్కడ ఆన్సర్ బి. నెక్స్ట్ చూడండి, క్రికెట్ బ్యాట్ అనేది క్రికెట్లో ఉపయోగపడుతుంది. బ్యాడ్మింటన్లో ఏం వాడతారు? ర్యాకెట్ వాడతారు. సో ఆన్సర్ ఏమవుతుందన్న డి. నెక్స్ట్ వన్ 600 120 ఉంది, 30 ఉంది, 10 ఉంది. 600 డివైడెడ్ బై 5 120 డివైడెడ్ బై 4 120/4 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 2 5 వస్తుంది. ఆన్సర్ 5 వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏబిసిడి మరియు జీలు అని 7 ఉత్తరం వైపు సరళ రేఖలో కూర్చున్నారు. ఈకి కుడివైపున 2 వ్యక్తులు ఉన్నారు, ఈకి కుడివైపున 2 ఉన్నారు అన్నాడు. 1 2 మాత్రమే కూర్చుంటారు. అంటే ఈకి కుడివైపున 2 వైపే ఉంటారంటే ఇటు సైడ్ ఏమి ఉండరు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 7 మెంబర్స్ అన్నారు కాబట్టి ఇటు పక్కన 2 కాబట్టి 1 2 3 ఇక్కడికి ఎంతమంది? 1 2 3 4 5 6 7 మెంబర్స్. ఓకే, ఈ మరియు ఏ మధ్య 2 ఉన్నారు అన్నాడు. అంటే ఏ మరియు ఏ మధ్యలో 2 ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇటు పక్కన కుదరదు. 2 వ్యక్తులు మాత్రమే. ఏకి కుడివైపున బి 2వ స్థానంలో కూర్చుంటాడు, ఏకి కుడివైపున బి 2వ స్థానంలో కూర్చుంటాడు. నెక్స్ట్ వన్ డిఎఫ్ యొక్క తక్షణ కుడివైపున కూర్చుంటాడు, డిఎఫ్ యొక్క తక్షణ కుడివైపున కూర్చుంటాడు. అంటే ఇక్కడ కూర్చుంటాడు, అంతే కదా, తక్షణ కుడివైపున కూర్చుంటాడు. సి అనేది జీకి ఎడమ వైపున ఉన్న స్థానంలో ఒక దానిలో కూర్చుంటుంది. సి అనేది జీకి ఎడమ వైపున స్థానంలో కూర్చుంటాడు అన్నాడు. సి అనేది జీకి ఎడమ వైపున అంటే ఇటు పక్కనే ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్న అవకాశాలు 2 కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ కానీ జీకి ఎడమ వైపున అన్నాడు. సో తీసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఓవరాల్గా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? లైన్లో ఎడమ వైపు చివరన కూర్చున్నది ఎవరు కూర్చుంటారు అని అడిగాడు. ఎడమ వైపున చివరన కూర్చునేది ఎవరు? సి. ఆన్సర్ సి కూర్చుంటాడు. నెక్స్ట్ చూడండి, ఇది సింబల్స్ మార్చుకుంటా ట్రై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ డిగా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎన్ని ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద చేస్తే మనకు ఆన్సర్ డి అవుతుంది. అట్లానే ఇది ఉంది 76 16 ఉంది, 16 5లు 80 -4. అలానే 12 5లు 60 -4 ఎంత వచ్చింది? 56. అలానే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 21 ఉంది. అంటే దీనికి ఏం చేస్తాం? +4 కలుపుతాం, +4 కలిపితే ఎంత అవుతుంది? 21 + 4 25. 25 డివైడెడ్ బై 5 చేశాను అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 5. అంతేనా? ఆన్సర్ ఏమవుతుంది మనకి 7వ క్వశ్చన్కి వచ్చేసరికి 5. నెక్స్ట్ క్వశ్చన్, వాడు సేమ్ ఇప్పుడు ఇటు నుంచి ఇటువైపు ఫోల్డ్ చేశాడు, ఇటు నుంచి మళ్ళీ ఏం చేశాడు? ఇటువైపు ఫోల్డ్ చేశాడు, అంతేనా? ఇటు కిందకి ఫోల్డ్ చేశాడు. చేసినట్లయితే ఇప్పుడు ఇది ఇక్కడ 0 వస్తుంది, దీనికి ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. సో ఇలా ఉన్నది చూడండి, ఇలా ఉంది. సేమ్ ఇదే ఇటు వస్తుంది, సేమ్ ఇదే డౌన్ ఇటు వస్తుంది. అంటే ఆన్సర్ సి అవుతుంది. ఆన్సర్ సి అవుతుంది. సో 9th వన్. సో మనకి వచ్చేది ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ బి. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడో చూడన్నా, మేక్ న్యూ 32 13 + 1 + 11 + ఈ 5 టోటల్గా ఎంత అవుతుంది? 13 + 11 + టోటల్గా 30 వస్తుంది. వాడ్ 17 + 21 + 1 + 4 చేసినట్లయితే మొత్తం కలిపి ఎంత వస్తుంది? 43 వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? 45 ఇచ్చాడు, 32 ఇచ్చాడు, అంటే +2 చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సెల్ఫ్ ఎంత అవుతుంది? 19 + 5 + 12 + 6, అంతేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 16 + 19 25, 25 + 12 37, 37 సారీ ఈ 25 + 7 32 42 అవుతుంది. ఓవరాల్గా 42 అంటే +2 యాడ్ చేస్తే 44 అవుతుంది. 44 టోటల్ వాల్యూ అవుతుంది, అంతేనా? ఆప్షన్ డి. నెక్స్ట్ వన్
మీరు అబ్జర్వ్ చేస్తే GZT అంటే G నుంచి జెడ్కి వచ్చింది -7, జెడ్ నుంచి ఎస్కి వచ్చింది -7, టీ నుంచి ఎంకి వచ్చింది -7. సేమ్ ఇదే రూల్ ప్రకారం ఎల్ 12 నుంచి 7 తీసేస్తే 5 ఇక్కడ ఏడున్నాయి ఈ 2 ఉన్నాయి. EXR EXP ఉంది అంటే లాస్ట్ లెటర్ చూద్దాం. 25లో నుంచి 7 తీసేస్తే ఎంత అవుతుందో 18 అంటే ఎన్నో లెటర్ ఆర్ అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బ్రైట్ BRIGH టీని ఎలా రాశాను నాన్న JSC VJI తీసుకుంటే కనుక IJRSBC GITEHJ అంటే ఇక్కడ ఏమవుతుంది B నుంచి C +1 R నుంచి +1 I నుంచి +1 తీసుకుంటే కనుక ఇక్కడ +2 తీసుకున్నాను. అలానే ఇప్పుడు బడ్జెట్ని ఎలా రాయబడుతుందంటే ఈ విధంగా క్రాస్ తీసుకుంటే కనుక D నుంచి +1 అంతే కదా, B +1 D నుంచి +1 అంటే ఏమవుతుంది U నుంచి అంటే U మనకి V వస్తుంది. V ఉండి U ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి UVCV TEG. T అంటే ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి, అంటే ఇక్కడ చెక్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి G+2 ఎంత అంటే I వచ్చేది ఇక్కడ ఏముంది ఈలో ఇది ఒకటే ఉంది అంటే ఆప్షన్ D 12ది ఆన్సర్ D అవుతుంది. అవునా? నెక్స్ట్ 13వ క్వశ్చన్ ఏంటంటే సినానం ఫాస్ట్ స్లో అప్ మరియు ఇంకోటి ఏమవుతుంది దీనికి అప్ అంటే కిందకి డౌన్. సినానిమ్స్ యాంటోనిమ్స్ తీసుకోవచ్చు. ఇది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసాం. సో 14th ఆన్సర్ వచ్చేసరికి మనకి A 5 4 3 1 2 వస్తుంది. ఓకేనా? సో ఇది నార్మల్గా ఎవరైనా చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను అది. నెక్స్ట్ R నుంచి Qకి వచ్చింది -1, L నుంచి Nకి వచ్చింది +2, M నుంచి Jకి వచ్చింది -3, T నుంచి Xకి వచ్చింది +4. -1 +2 -3 +4. సో ఇదే ఆర్డర్ ప్రకారం తీసుకున్నట్లయితే -1 +2 -3 +4 తీసుకుంటే కనుక F అంటే 16, 6 + 4 ఎంత అవుతుందని 10. J ఎక్కడ ఉంది? ఇక్కడ చివరి దాంట్లో ఇది ఒకటి ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి 15th వచ్చేసరికి D ఆన్సర్ D. నెక్స్ట్ వన్ దీని యొక్క అద్దం కుడివైపున ఉందంటే దీని గురించి మాట్లాడాడు. దీని ప్రకారం సో దీన్ని ఏగానే ఉంటుంది, ఈ రివర్స్లో ఉంటుంది. ఈ రివర్స్లో ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు కాబట్టి ఆన్సర్ ఏ, సింపుల్గా చెప్పేయచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం చేసాం, ఇక్కడ ఈ అంకెల్ని మార్చాలన్నాడు. సో ఆప్షన్ ఏది మారిస్తే ఇక్కడ మళ్ళీ దీనికి సమానం అవుతుంది అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం అనుకోండి, ఇప్పుడు 15 ప్లేస్లో 25 పెట్టాలా, 25 ప్లేస్లో 15 పెట్టాలా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆన్సర్ సరిపోతుంది. సో ఆన్సర్ ఏ కరెక్ట్ అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. వాడు అడిగిన J@ అన్నాడు. J@ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం? J గురించి J@. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సింబల్? J@. A is the son of B అంటే J is the son of K. J is the son of K. తర్వాత K ఇంటూ LM ఇంటూ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇంటూ A ఇంటూ B మీన్స్ A అనేది B యొక్క భర్త, అంటే K అనేది ఎవరి యొక్క భర్త? L యొక్క భర్త. ఇది భర్త అయితే ఇది ఆటోమేటిక్ భార్య అవుతుంది. L - M అంటే ఏమవుతుంది అన్న? మైనస్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, A - B మీన్స్ A is the mother of B, L is the mother of M. L is the mother of M. M divided by N. M divided by N. A is the sister of B. M is the sister of N. M is the sister of N. సో మన దీని ప్రకారము Nకి J ఏమవుతాడు? Nకి J ఏమవుతాడు నాన్న? Nకి J సోదరుడు అవుతాడు, అంతేనా? Nకి J సోదరుడు అవుతాడు. టోటల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది? సోదరుడు, సిస్టర్. ఒకసారి క్వశ్చన్ చూడన్నాను. J అనేది @K అన్నాడు కాబట్టి J వాడు ఏమన్నాడు? A@B మీన్స్ A is the son of B. J అనే వ్యక్తి K యొక్క కుమారుడు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? K ఇంటూ L. ఇంటూ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇంటూ అంటే A అనేది B యొక్క భర్త, అంటే K అనేది L యొక్క భర్త. నెక్స్ట్ వన్ L ఇంటూ L - M అన్నాడు. మైనస్ అనేది A అనేది B యొక్క తల్లి, అంటే L అనేది M యొక్క తల్లి. నెక్స్ట్ M డివైడెడ్ బై N అనేది అన్నాడు. M డివైడెడ్ బై N అంటే డివైడెడ్ బై A అనేది B యొక్క సోదరి, A అనేది B యొక్క సోదరి, అంటే M అనేది B యొక్క సోదరి. మైనస్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే Nకి J ఏమవుతాడు? Nకి
జే ఏమవుతాడు? ఆన్సర్ సోదరుడు అవుతాడు. ఆన్సర్ సోదరుడు అవుతాడు. నెక్స్ట్ వన్ 19th వన్. సో దీంట్లో ఏం చేశాడంటే 176 నుంచి 326 వరకు, అంటే ఎంత యాడ్ చేశాడు నాన్న? 150 యాడ్ చేశాడు. 150 తర్వాత 200, 200 తర్వాత 250, 250 తర్వాత 300, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 776 ప్లస్ 356 తీసుకోండి మొత్తం. అంటే మనకి 300, 200 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేసరికి 1076 అవుతుంది. 107. నెక్స్ట్ ఏమన్నాడంటే ఎల్ఎంఎన్ అనేవను 7 ఉత్తరాభిముఖంగా వరుసలో కూర్చున్నారు. ఆర్ మరియు పి వరుస చివరిలో కూర్చున్నారు. ఆర్ అనే వ్యక్తి, పి అనే వ్యక్తి చివరిలో కూర్చున్నారంట. ఎన్ పి యొక్క తక్షణ కుడివైపు, పి యొక్క కుడివైపున అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎన్ అనే వ్యక్తి చివరిలో కూర్చుంటాడు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఆల్రెడీ పి ఇటువైపు కూర్చున్నాడు కాబట్టి ఆర్ ఇక్కడ కూర్చుంటాడు. పికి తక్షణ కుడివైపు అన్నాడు కాబట్టి ఇది ఎం ఆర్ యొక్క 3వ ఎడమ వైపున కూర్చున్నాడు. 1 2 3. నెక్స్ట్ వన్ ఓ ఎం యొక్క కుడివైపున కూర్చుంటుంది. ఓ ఎం యొక్క కుడివైపున కూర్చుంటుంది. ఎల్ ఎన్ మరియు ఎం మధ్యలో కూర్చుంటుంది. ఎల్ ఎన్ మరియు ఎంల మధ్యలో కూర్చుంటుంది. ఆర్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నది ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ ఎల్ వచ్చింది, ఎం వచ్చింది, ఎన్ వచ్చింది, ఓ వచ్చింది, క్యూ. ఆన్సర్ ఇక్కడ ఎవరు ఉంటారు? క్యూ. ఆర్కి వెంటనే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు అని అడిగాడు. ఆన్సర్ ఏంటన్నా? క్యూ. వై నేరుగా ఎక్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. వై ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటే వై బై ఎక్స్ తీసుకోవచ్చు. y1 x1 ఈక్వల్ టు y2 x2 తీసుకోవచ్చు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? x 24 అయినప్పుడు y 16 అంటే 16/24. అలానే x 45 అయినప్పుడు y విలువ ఎంత అన్నాడు? అంటే 16/24 ఇంటూ 45 తీసుకుంటే ఎంత వస్తుంది ఓవరాల్గా? జాగ్రత్త ఉన్నాను. సో 8 3 8 2 3 15 15 2 30. ఆన్సర్ ఏమవుతుందన్న? 30. నెక్స్ట్ వాడు ఏమన్నాడు అంటే 3 సంవత్సరాల్లో మొత్తం 64/27 రెట్లు అవుతుంది అన్నాడు. అంటే 1:64/27. 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? క్యూబ్ రూట్స్ చేయొచ్చు. 3 సంవత్సరాలు తీసుకుంటే 3:4. 1 పెరిగింది. 1/3 ఇంటూ 100. 1/3 అంటే ఎంత వస్తుంది? 33 1/3%. నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే ఒక వ్యక్తి ఎంఆర్పి 500 ఉంది, 8% రాయితీతో కొన్నాడు. ఇంకోటి ఎంత శాతంతో? మరియు 25% రాయితీ అన్నాడు. అంటే 92/100. తర్వాత ఎంత? 25% చొప్పున 75/100 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది? ఓవరాల్ క్యాన్సిలేషన్ చేసినట్లయితే సో 4 23, 4 25, అలానే 25 3, 25 4. సో 25 ఎన్నిసార్లు పోతుందన్న? 2 సార్లు పోతుంది. 4 5. మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మొత్తం 23 ఇంటూ 15 క్యాల్కులేషన్ చేస్తే మనకి 345 వస్తుంది. ఇది వీడు కొన్న ధర. తర్వాత 32 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని తీసుకొచ్చాడు. ఎంత అవుతుంది? 377. 377. సో 500 రూపాయలు ఇంపించుకుంటే 377 రూపాయలు అమ్ముకున్నాడు. ఓవరాల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? లాభం 123 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ 500 అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 123 రూపాయలు. నెక్స్ట్ వన్. సో ఒక దీర్ఘగణం 3 4:5 అన్నాడు. అంటే 3x 4x అండ్ 5x తీసుకుంటే 480కి సమానం అన్నాడు. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 480 డివైడెడ్ బై 3 ఇంటూ 4 ఇంటూ 5 అన్నాడు. తీసుకుంటే 3 1 3 6 18, 4 4 40, 5 8. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 అంటే ఏకి ఎక్స్ ఎంత అవుతుందన్న? 2. ఎక్స్ ఎంత అవుతుంది? 2. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెద్దదానికి చిన్నదానికి తేడా ఎంత అన్నాడు? 2 2 ఎక్స్ తీసుకుంటే కనుక 2 2 4. ఆన్సర్ ఏమవుతుందన్న? 4 ఓవరాల్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. 10 కిలోల నాణ్యమైన బియ్యాన్ని 5 కిలోల నాసిరకం బియ్యాన్ని కలుపుతాడు. నాణ్యమైన మరి నాసిరకం బియ్యం ధరల నిష్పత్తి 85. అంటే 10 ఇంటూ 85 850 రూపాయలు. 5 ఇంటూ మనకి 46. 5 46 ఎంత అవుతుందన్న? 230. డివైడెడ్ బై ఎన్ని కేజీలు? మొత్తం 15 కేజీలు. మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 1080 రూపాయలు డివైడెడ్ బై 15. 15 ఏళ్ళు 105. మనకి ఎంత మిగులుతుంది? 30 మిగులుతుంది. 15 రోజులు అంటే యావరేజ్ ఖర్చు ఎంత అవుతుంది? 72 రూపాయలు. నెక్స్ట్
సగటు వేగం ఎంత అవుతుంది అన్నాడు. యావరేజ్ స్పీడ్ అని అడిగితే డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? ఫస్ట్ 3 కిలోమీటర్లు, తర్వాత వచ్చేసరికి 7 కిలోమీటర్లు, తర్వాత వచ్చేసరికి 32 కిలోమీటర్లు, ఇది 42 కిలోమీటర్లు. తర్వాత టైం ఎంత అన్నాడు? 3/2 కిలోమీటర్ల వేగంతో అన్నాడు. 3/2, తర్వాత 4 కిలోమీటర్ల వేగంతో 7 కిలోమీటర్లు, అంతే కదా, 7/4. మరియు చివరి 32 కిలోమీటర్ల దూరాన్ని 28 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడు. 32/28. టోటల్గా మనం కాసాగు టోటల్గా చేసినట్లయితే ఈ వాల్యూ చూడన్న. సో ఇక్కడ కాసాగు ఎంత వస్తుంది మనకి? 28. సో 28 ఎన్నిసార్లు పోతుంది? 14 3 42. అలానే 4 ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 7 7 49. అలానే 28లో 28 ఒకసారి పోతుంది కాబట్టి 32. టోటల్గా 42. సో కింద వాల్యూ వచ్చేసరికి ఎంత అవుతుంది? 42, 49, 32 కలిపితే 123 ఇంటూ 28. సో టోటల్గా వచ్చేసరికి 392 డివైడెడ్ బై 41 తీసుకున్నట్లయితే 41 ఓవరాల్గా 392 ఎంత అవుతుంది? 392 డివైడెడ్ బై 41 km/h. నెక్స్ట్ వన్, రాకీ సుజాతకి 10% లాభంతో అమ్ముతాడు. 110/100. అలానే ఊర్మిళ టీవీని రాకీకి మళ్ళీ ఏమవుతుంది? రాకీకి 20% లాభంతో అమ్ముతుంది. ఊర్మిళ కొన్న ధర ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? 120% టీవీని రాకీకి అమ్మినాడు. ఫస్ట్ రాకీ సుజాత ఎవరికి అమ్మింది? ఊర్మిళకి అమ్మింది. సో ఓవరాల్గా వచ్చేసరికి ఇక్కడ సో డైరెక్ట్గా ఇది ఇచ్చాడు కాబట్టి ఇంత డిస్కషన్ అవసరం లేదు నాన్న. ఓవరాల్గా వచ్చేసరికి వాడికి ఎంత శాతం లాభం వచ్చింది అన్నాడు? సో సుజాతకి 10% లాభంతో అమ్ముకున్నాడు టీవీని. సుజాతకు 10% లాభంతో టీవీని అమ్మింది రాకీ. అలానే ఊర్మిళ ఆ టీవీని రాకీకి 20% లాభంతో అమ్మిన అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి రావాలా. ఆ ఊర్మిళ 5 లక్షలు అంతే 50,000 ఇంటూ ఊర్మిళ టీవీని రాకీకి 20% లాభంతో అమ్మింది. రాకీ సుజాతకు 10% లాభంతో అమ్మెను. సో తీసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్, తర్వాత ఈ జీరోలు క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. మనకి ఇక్కడ 11 మల్టిపుల్ ఏముంది నాన్న? 66. 11 మల్టిపుల్ 66. పీ కెన్ డూ వర్క్. పీ ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. తర్వాత క్యూ అదే పనిని 25 రోజుల్లో చేయగలరు. 4 రోజులు పని చేస్తే ఎంత శాతం పని అవుతుందని అడిగాడు. సో మినిమం టోటల్ పని ఎంత కనుక్కుంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 20కి 25కి కాసాగు 100 అవుతుంది, 100 యూనిట్లు. సో దీంట్లో పి వచ్చేసరికి 25 4. సో ఇద్దరు కలిపి రోజుకి ఎన్ని చేస్తారు? 9. 9 ఇంటూ 4, 9 4 36% పని అవుతుంది. అయితే ఎంత శాతం పని మిగులుతుందని అడిగాడు కాబట్టి 36 పోతే ఎంత ఉంటుంది? 64% పని మిగులుతుంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 years అన్నాడు కాబట్టి 2x + x²/100 తీసుకోవచ్చు. అవునా? తీసుకుంటే కనుక 2 6 12 + 6 6 36/100 అంటే 12.36 7200 అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 100% అంటే అమౌంట్ అన్నాడు కాబట్టి 112.36. 112.36 అనేది మనకి ఓవరాల్గా 7200 అయితే 100 ఎంత తీసుకోవచ్చు అంటే 100 ఇంటూ 7200 డివైడెడ్ బై 112.36 మనకి అప్రాక్సిమేట్గా తీసుకుంటే 6407 వస్తుంది. అంటే 6408 వస్తుంది ఆన్సర్. 6408. ఈ ప్రభుత్వ ఉద్యోగి తన ఆదాయంలో 76% ఖర్చు చేస్తాడు. అంటే ఇన్కమ్ వచ్చేసరికి 100, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 76, సేవింగ్ ఎంత అవుతుంది? 24. ఈసారి ఆదాయం ఎంత శాతం పెరిగింది? 14% పెరిగింది. ఖర్చు ఎంత శాతం పెరిగింది? 10%. 10% పెరిగిందంటే 7.6. 10% అంటే 7.6. 76 + 7.6 తీసుకుంటే 0.6. 6 + 7 ఎంత అవుతుంది? 13. 83. 83.6. ఇప్పుడు 114 నుంచి 83 పోతే అది ఒక 17, ఇది ఒక 14. ఎంత ఉంది నాన్న ఓవరాల్గా? 83 అంటే 17 100కి 17 + 14 ఎంత అవుతుంది? 21 31. 31లో నుంచి 0.6 పోతే 30.4. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6.4, 6.4 అప్రాక్సిమేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా డిఫరెన్స్ ఎంత వస్తుంది? 6.4. 6.4/24 ఇంటూ 100 తీసుకుంటే 0 పాయింట్ పోయింది అనుకున్నాం. 8 3 8 8.
సో 8 అంటే 80/3. 80/3 అంటే 3 రోజులు 6, శేషం 2 మిగులుతుంది. 3 రోజులు 6, 2 20, 3 6 18. 26 ఎక్కడ ఉంది? 26.67% తీసుకుంటాం ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇప్పుడు 187కి 233కి గ్యాప్ ఎంత వచ్చిందన్న వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఇస్ కెన్ డివైడెడ్ బై లీవింగ్ ద సేమ్ రిమైండర్ అన్నాడు. అదే శేషాన్ని అన్నాడు కాబట్టి గ్యాప్ 46. మళ్ళీ ఇక్కడ గ్యాప్ చూస్తే ఎంత వస్తుంది? 46. చూడండి, 233, 279. సో ఈ గ్యాప్లు మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే కనుక సో అన్నిట్లో క్యాన్సిల్ అవుతుంది. శేషం ఎంత అవుతుంది అనేది చూసుకొని రిమైండర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఇప్పుడు? 46. సో వాడు ఒకదాన్ని 2 రైళ్ళు వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 257.5 మరియు 272.5 అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుందన్న 530 కిలోమీటర్లు డివైడెడ్ బై మీటర్లు అన్న. సెకండ్లో ఇచ్చారు కాబట్టి 15.9 సెకండ్స్. ఇది మీటర్ ఉంది, సెకండ్ ఉంది. కిలోమీటర్లో కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంటూ 18/5. సో ఇంటూ 18/5 చేసినట్లయితే ఇప్పుడు 6 3 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందని 6 రోజులు ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 12 39 అంటే 6 6 36.26.5 అంతే కదా. సో ఇప్పుడు 2.65 మిగులుతుంది. ఇక్కడ 2.65. సేమ్ ఇది కూడా అదే క్యాల్కులేషన్ చేసినట్లయితే 1 0 5 6. సో మీరు 2 పాయింట్స్ ఓవరాల్ క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇక్కడ 2.65 వస్తుంది. ఓవరాల్ క్యాల్కులేషన్ చేసినట్లయితే మనకి 120 km/h వస్తుంది. 120 km/h వస్తుంది. 120 km/h వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఎదురెదురుగా అన్నాడు కాబట్టి 530/150తో 15.9 అన్నాడు కాబట్టి ఇక్కడ 10 పోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అంటే 5300 డివైడెడ్ బై 159 అన్నప్పుడు చూడండి 53 ఒకట్లు 53 మూళ్ళు 53 ఒకట్లు 53 మూళ్ళు ఇంటూ 18/5 కాబట్టి సో 3 ఎన్నిసార్లు పోతుందన్న? 3 6 సార్లు పోతుంది. ఇక్కడ 100 ఉంది. 5 ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు పోతుంది. 100లో 20 2 120. క్యాల్కులేషన్ పాయింట్. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. మామూలుగా వాడు ఏమన్నాడు? 20% తగ్గింపు అంటే ఎక్స్ అనుకుంటే అనుపమ ఒక బ్యాగ్ కొన్నాడు, నగదు చెల్లింది అనేది అదనపు 8% అన్నాడు. అంటే 80/100 మరియు ఇంకోటి ఎంత అవుతుంది? 8% అన్నాడు కాబట్టి 92/100 ఈక్వల్ టు ఎంత చెల్లించాడు? 2002. ఇది ఒక మోడల్. లేదా -20 -4 ఈ ప్రాసెస్లో చేయొచ్చును. 24 25 4 23 4 25 క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది? 4 5 20 4 5 20 4 5 20 4 రోళ్ళు తర్వాత 23 రోళ్ళు ఎంత అవుతుందన్న? 46. అలానే ఎంత అవుతుంది అక్కడ? 46 అంటే అదొక 4 ఇదొక 5 92. సో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్గా మొత్తం 5 × 25 125 125 × 24 ఓవరాల్ క్యాల్కులేషన్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది నాన్న ఓవరాల్గా? సో అంటే టోటల్గా కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి వాడు చెల్లించింది ఎంత అన్నాడు? 2208 రూపాయలు కాబట్టి సో 3000 వస్తుంది. ఓవరాల్గా 3000 రూపీస్ క్యాల్కులేషన్ వస్తుంది నాన్న ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే. ఇదొక పద్ధతి. ఒక వ్యక్తి 25% ఎక్కువ ధరను ముద్రించి 42% తగ్గిస్తే అతనికి వచ్చే లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. తీసుకుంటే కనుక చూద్దాం. 25 - 42 42లో నుంచి 25 పోతే ఎంత ఉంటుంది నాన్న? అదొక 5 ఇదొక 12 17 -17 ప్లస్ సో 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ అంటే 10.5 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? -27.5% అవుతుంది. -27.5%. నెక్స్ట్, ఒక బైక్ బ్యాటరీ విలువ సంవత్సరానికి 10% తగ్గుతుంది. మోటార్ ప్రస్తుత విలువ ₹1,00,000. అయితే లక్ష అన్నాడు కాబట్టి 90/100 90/100 90/100 ఇక్కడ 90లు ఉన్నాయి కాబట్టి అన్ని 9 మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి 9తో మల్టిపుల్ అయితే ఇక్కడ ఏముంది? 729 72,900. సో ఒక గణగోళాన్ని వీడేమన్నాడు? 1 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ ఉన్న 3 గణగోళాలని గోళాలను కరిగించి మరొక గోళాన్ని తయారు చేశాడు. అవునా? అయితే కొత్త గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు కాబట్టి 1 క్యూబ్ 6 క్యూబ్ 8 క్యూబ్ తీసుకుంటే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ టోటల్గా 4/3 ఆఫ్ πr క్యూబ్. ఇక్కడ 4/3 ఆఫ్
పై ఆర్ క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొత్త గోళం యొక్క ఘనం రావాలి కాబట్టి 4/3 పై క్యాన్సిల్ అవుతుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 6 క్యూబ్ ఎంత అవుతుంది 216 ప్లస్ 512. సో టోటల్గా ఎంత అవుతుందన్న 729 ఈక్వల్ టు ఆర్ క్యూబ్. ఆర్ ఎంత అవుతుందంటే ఇప్పుడు ఆర్ వాల్యూ 729, ఆర్ క్యూబ్ 729 అయితే ఆర్ ఎంత అవుతుందన్న 9 అవుతుంది. వాడు అడిగింది కొత్త గోళం యొక్క ఉపరితల వైశాల్యం అడిగాడు కాబట్టి 4πr². 4πr² అంటే 9తో మల్టిపుల్ అయ్యేది ఏముంటే చూసుకుంటే సరిపోతుంది. 9తో మల్టిపుల్ అయ్యేది ఇక్కడ ఏముందా అంటే తీసుకుంటే సరిపోతుందని. లేదు మొత్తం చేయాలి అనుకుంటే కనుక చేయొచ్చు. 9తో మల్టిపుల్ అయ్యేది ఇక్కడ ఏముంది 324. లేదు అనుకుంటే 4 × 5 × 22 9 × 9 అంతే కదా, 9 × 9 ఈ విధంగా చేయొచ్చు. ఒక రైలు ఏకరీతిలో గంటకి 80 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. 30 నిమిషాల్లో ఎంత దూరం పయనించు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 80 × 30 నిమిషాలు అన్నాడు కాబట్టి 30/60 తీసుకుంటే కనుక 2/60 ఎందుకు వేసాను, నిమిషాల్లో ఉంది కాబట్టి గంటలోకి మార్చుకున్నాను. 40 కిలోమీటర్స్ 40. సో పూజ, నేహ మరియు మనోజులు. పూజ, నేహ, మనోజ్ ముగ్గురు పనిచేశారు. 16, 22, 20. ఓకేనా. దీని కాసాగి ఎంత అంటే టోటల్గా 880. ఓకే. 16 ఎన్నిసార్లు పోతున్నాను 55 సార్లు పూజ అది. అట్లానే నేహ ఎన్నిసార్లు 22 4 88 అంటే 40. అలానే 20 ఎన్నిసార్లు పోతుందన్న 44. వాడు అడిగిన క్వశ్చన్ ప్రతి రెండవ రోజు నేహ మరియు మనోజులు ఇద్దరు పూజకు సహాయం చేస్తారు. ప్రతి రెండవ రోజు అంటే ఫస్ట్ డే వర్క్ వచ్చేసరికి ఎంత అవుతుంది, పూజ ఒకటే చేస్తుంది అంతే కదా. పూజ రెండో రోజు ఏం చేస్తున్నారు, రెండో రోజు నేహ వస్తుంది మరియు మనోజులు ఇద్దరు సహాయం చేస్తారు. ఇది రెండో రోజు అంటే మొదట పూజ ఫస్ట్ రోజు. అంటే పూజ ఎంత ఉంది ఇక్కడ 55 ప్లస్ 55 ప్లస్ అంతే కదా, 55 ప్లస్ 40 ప్లస్ ఎంత అవుతుంది 44. ఇది 2 రోజుల వరకు. 2 రోజుల వరకు ఎంత అవుతుంది అన్న 194 యూనిట్స్ 2 days. ఓకే, 194 యూనిట్స్. సో మొత్తం టోటల్గా వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇక్కడ మనకి 850కి ఎగ్జాక్ట్గా పోయేది ముందు తీసుకుంటే కనుక సో మనకి 4 సార్లు చేసామనుకోండి ఎంత వస్తుంది అంటే దీనికన్నా ముందు 880 కన్నా ముందు వచ్చేది మనకి ఎంత వస్తుంది అంటే 776 యూనిట్లు వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 4 రోజులు 8, ఇక్కడికి 8 days అయిపోయింది. 8 days అయితే ఎన్నో రోజు పని పూర్తి అవుతుంది అన్నాడు కాబట్టి ఇక్కడికి 4 రోజులు అయిపోయింది. ఇంకా ఎంత మిగులుతుంది మనకి టోటల్ వర్క్ చూసుకుంటే కనుక చూడండి 880లో నుంచి 176 టోటల్గా 776 పోతుంది అంతే కదా. చూడన్నాను టోటల్గా 776 పోతుంది. పోతే కనుక టోటల్గా మన దగ్గర మిగిలింది ఎంత ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. ఓవరాల్గా 104 లెఫ్ట్ వర్క్ 104 ఉంది. ఈ 104 ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోజు ఎవరు చేస్తారు పూజ అంటే 55 పోతే ఇంకెంత మిగులుతుంది, అది ఒక 5 45, ఇది ఒక 40 49 చేస్తున్నారు. అంటే ఇప్పుడు 9వ రోజు కూడా అయిపోయింది. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎన్నో రోజు జరుగుతుంది 10th day జరుగుతుంది. ఆన్సర్ 10th day. సో చిన్న క్వశ్చన్ అడిగాడు వాడు జాగ్రత్తగా చూడండి. 36 × 2 ఎంత అవుతుంది 18. 18 ప్లస్ 3y మైనస్ 22 ఈక్వల్ టు 8. సో -4 ప్లస్ 3y తీసుకుంటే 8. 3y ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 11 అంతేనా. 36y విలువ ఎంత అని అడిగాడు. y విలువ తీసుకుంటే ఎంత అవుతుంది టోటల్గా 18 ప్లస్ 3y మైనస్ 22 అంటే 3y ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 12 నాన్న. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది 4. y వాల్యూ 4 నాన్న. ఇక్కడ 12 రావాల్సింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఒక రైలు 5 స్పీడ్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బై టైం తీసుకుంటాం. డిస్టెన్స్ సో ఒక రైలు పొడవు 150 మీటర్ల పొడవు 3 సెకండ్లలో ఇది ఇది రైలు ఉన్న దిశలో గంటకు 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యక్తిని దాటుతుంది అన్నాడు. అంటే సేమ్ దిశలో అన్నాడు కాబట్టి సో 2 కిలోమీటర్ల వేగం అన్నాడు కాబట్టి రైలు వేగం ఎంత అంటే x-2 తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది 150 ఉంది. 3 సెకండ్లు అన్నాడు. డిస్టెన్స్ ఎంత ఉంది 150 అంటే ఇప్పుడు km/hలోకి మారిస్తే ఎంత అవుతుంది 18/5. సో 3 5లు లేదా 3 5లు తీసుకుందాం. 5 10లు అంటే నేరుగా ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న ఇక్కడ x-2 ఈక్వల్ టు 180 వస్తుంది. x ఎంత వస్తుందన్న 182 km/h వస్తుంది. 182 km/h. ఆప్షన్ 4 వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.